8 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:53 వరకు, యమగండం ఉదయం 8:58 నుంచి 10:36 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:11 వరకు, మరల రాత్రి 11:09 నుంచి 11:52 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:55 నుంచి 4:43 వరకు, వర్జ్యం రాత్రి 8:18 నుంచి 10:06 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాలు, తర్వాత దూర ప్రయాణాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు, గురువుల్ని కలవడం, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటి మీద విశేషంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్నవి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి సజ్జన సహకారం లభిస్తుంది. అలాగే ముఖ్యమైన విషయాల్లో లాభాల కోసం అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, మానసిక ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా మీ యుక్తితో, తెలివితేటలతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. తోబుట్టువులు, మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాలలో పరాక్రమంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సామర్థ్యంతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే సాంఘిక సంబంధాలు, వ్యాపార వ్యవహారాల్లో మాట విలువ పెరిగే విధంగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా ధనాదాయం, ఆగుతూ వచ్చిన ధనం చేతికి అందడం లాంటిది, అలాగే సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండడం, ప్రతి చోట కూడా మాట మీది అనుకూలంగా ఉంటూ అనుకున్న పనులు సాధించుకోవడంలో అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి విశేషమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే పూర్వపుణ్యాన్ని ఉపయోగించుకొని పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ, దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మీ యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి మంచి ఆలోచనలతో, ఆధ్యాత్మికపరమైన ఉద్దేశాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సామాజిక సేవ అధికంగా చేస్తారు. అంతేకాకుండా రుణాలు తీర్చే విషయంలోనూ, శత్రువుల మీద విజయం సాధించడంలోనూ, ప్రత్యర్థుల మీద విజయం సాధించడంలో, పోటీలకు సంబంధించిన అంశాల్లోనూ మంచి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన అభివృద్ధి విషయంలోనూ, పెట్టుబడులకు సంబంధించిన విషయంలోనూ, లాభాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. దానికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీకు తగినంతగా ఆనందాన్ని ఇచ్చే అవకాశమే కనబడుతోంది. అంటే సద్వినియోగపడే ఖర్చులు పెట్టడం బట్టి మానసికంగా అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా మీ యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు చేయడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన అంశాలు, డొమెస్టిక్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లోనూ, అదేవిధంగా గృహాన్ని అందంగా మలుచుకోవడానికి చేసే ప్రయత్నాల్లోనూ విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన లాభాలని అందుకుంటారు. అందిన లాభాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ సంబంధమైన అంశాల విషయంలోనూ, నూతన విషయాలు నేర్చుకోవడంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశికి
వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాల్లో పరాక్రమాన్ని ఉపయోగించి వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రణాళికలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి కోసం ఏర్పరచుకున్న ప్రణాళికలలో చేస్తున్న కృషిలో విశేషంగా మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి కుటుంబ అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు గౌరవం పెరుగుతుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడితే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబము ముఖ్యంగా సంతానము అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలకు సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా పెద్దల యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి వేసుకున్న ప్రణాళికలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలమైన మార్పులు రావడం, తద్వారా మాట విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి వ్యక్తిగత గౌరవం విషయంలోనూ, వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ, ముఖ్యంగా విద్యకు సంబంధించి, తర్వాత వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుంది. కొత్త విద్యలు నేర్చుకోవడానికి, ముఖ్యంగా రీసెర్చ్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, ఎక్కువ మార్పులు, ఆకస్మికమైన మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా ఉంది. మార్పులని మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. చాలా విషయాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆశించిన విధంగానే ముందుకు వెళ్ళడంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా దాన్ని యుక్తిగా వ్యవహరిస్తూ మీరు దాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడంలో ఆటంకాలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వారి విషయంలో ఆశించిన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం అన్న విషయం కన్నా కూడా మీ అంతటి మీరు పనిని పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలతో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాల కోసం ఆలోచిస్తారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లోనూ, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడంలోనూ, సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పడతారు. తోబుట్టులకు సహకారాన్ని అందిస్తారు. అంతేకాకుండా పశు సంపద అభివృద్ధి చెందడానికి అవకాశాలు కూడా ఉన్న సందర్భంగా కూడా మనం భావించవచ్చు. సాంఘిక సంబంధాల విషయాల మీద చక్కటి దృష్టి కేటాయించడం, సంఘంలో పలుకుబడి గుర్తింపు పెరగడానికి అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా పోటీల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా రుణములు పూర్తి చేయడానికి, రుణములు తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. దూర ప్రదేశాల నుంచి మీకు విశేషంగా వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు అనుకూలంగా ఏర్పడడం, తద్వారా ఆశించిన ఫలితాలు పొందడానికి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. మీనరాశి. మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించి మీ యొక్క ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తాయి. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుడతారు. వృత్తిలో అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, అదేవిధంగా వృత్తిపరంగా మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీకు చక్కటి సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. మీ యొక్క ఆలోచనలు సఫలీకృతం అవ్వడం, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత పొందడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ప్రతిరోజులా ఈ రోజు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడికి సంబంధించింది ఏదైనా సరే మీరు చేసుకున్నట్లయితే హనుమంతుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషంగా మీకు ఈ యొక్క దానివల్ల గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏమైనా చిన్నపాటి ఉన్నా కూడా ప్రతిరోజులాగే ఈ రోజు చేసుకునే చిన్న చిన్న పరిహారాల ద్వారా
ఉదాహరణకు ఇప్పుడు మనం చేసుకునే హనుమాన్ చాలీసా వల్ల మీకు ధైర్యం పెరగడం, మానసిక ప్రశాంతత రావడం, అన్ని విధానాల్లోనూ మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం దొరకడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈరోజు చేసుకునే పరిహారంలో అవకాశం ఉన్నట్లయితే హనుమాన్ చాలీసా లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.